నంద్యాలలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఫరూక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు పండ్లు, బ్రెడ్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ టీడీపీ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులైనారు. మరి వారి స్మరించుకుంటూ ఈరోజు మేమందరం కూడా కార్యకర్తలము, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వారికి ఘన నివాళి అర్పించాలని చెప్పి 30వ వర్ధంతి కార్యక్రమంలో బ్లడ్ క్యాంప్ కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా హాస్పిటల్లో పేషెంట్స్ కూడా ఎవరైతే పేషెంట్స్లో వారందరూ కూడా మధ్యాహ్న భోజనము, అదేవిధంగా అక్కడ ఉన్న వారికి యాపిల్ పండ్లు, తర్వాత ఎగ్గు అట్లాంటివన్నీ ఇచ్చి వాళ్ళ స్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి ఈరోజు కార్యక్రమం ఏడుస్తున్నారా బా? మీరు ఎందుకు తోసుకున్నారు అర్థం కాదు.